హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహవంటిల్లు. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే పనసకాయతో మసాలా కూర అండి. ఇది మీరు ఒకసారి చేసుకొని తిన్నారంటే చికెన్ మటన్ జోలికి అస్సలు వెళ్ళరండి. అంత బాగుంటుంది. ఇది సేమ్ టు సేమ్ చికెన్ లాగానే ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. దీనికి ముందుగా ఇలా చిన్న సైజు పనసకాయ తీసుకొని పైనంతా చెక్కు తీసేసుకోవాలి నీట్గా. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మజ్జిగలో వేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మజ్జిగలో వేసుకొని పెట్టుకుంటే ముక్కలు నల్లగా అవ్వకుండా ఇలాగే ఉంటాయండి. అందుకని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి అందులో. తర్వాత వీటిని మనము కుక్కర్లో వేసుకొని 1 స్పూన్ పెరుగు వేసుకొని ఒక పావు టీ స్పూన్ ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మెత్తగా అయ్యే వరకు ముక్క ఉడికించుకోవాలి. తర్వాత ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి ముక్క సన్నగా తరుక్కున్నది, ఒక స్పూను పుచ్చకాయ పప్పులు ఉంటాయి కదండి, పుచ్చపప్పు, అవి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగ, యాలక్కాయలు, స్టార్ అనాసు, ఇవన్నీ కలిపి ఫస్ట్ పౌడర్ లాగా చేసుకుందాం. చూసారా, నేను పౌడర్ లాగా చేసా. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాం. దీన్ని చేసుకొని పక్కన పెట్టుకుందాం. దీన్ని తర్వాత చూసారా, నేను కుక్కర్లో పెట్టి ఉడికించాను. ఇంత మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూసారా, మనం మజ్జిగ వేసి ఉడకబెట్టడం వల్ల ముక్కలు తెల్లగా మంచిగా అలాగే ఉన్నాయండి. చూడండి, చాలా తినడానికి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత వీటిని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఉడకబెట్టిన ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని చూసారా, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, వీటిని తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే బాండీలో కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. వేగిపోయినాయి కదా ఇవి. తర్వాత ఉప్పు రుచికి సరిపడా, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఉప్పు వేయటం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి కదా. తర్వాత ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఈ వీడియోలో స్కిప్ అయిందండి చూపించడం, అందుకనే నేను చూపించలేదు, మెన్షన్ చేశాను దాన్ని. తర్వాత కారం వేసుకుందాం, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకొని వేయించుకొని బాగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఈ ఉల్లిపాయలన్నీ బాగా వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ ఇందులో వేసుకొని ఇది కూడా బాగా ఈ ఆయిల్లో వేయించుకోవాలి, లేదంటే పచ్చివాసన వస్తుందండి. ఒక 5 to 10 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. చూసారా, ఇది బాగా వేగిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇలా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత ముందుగా మనం వేయించుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకొని బాగా ఈ మసాలా అంతా కలిసే వరకు ఒకసారి కలుపుకుందాం వీటిని. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుందాం. మీకు డ్రైగా కావాలంటే మీరు ఇలాగే సర్వ్ చేసుకోవచ్చండి, ఫ్రై లాగా ఉంటుంది. ఎందుకంటే మనం అంతా కుక్ అయిపోయింది కదా మసాలా. మీకు గ్రేవీ లాగా కావాలి అనుకుంటే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను గ్రేవీ లాగా చేస్తున్నాను కాబట్టి దీనిలో వాటర్ యాడ్ చేసుకొని మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుందాం. చూసారా, వాటర్ యాడ్ చేశాను.
చూసారు కదా, నేను వాటర్ వేసి ఒక 5 మినిట్స్ పాటు దగ్గరగా అయ్యే వరకు ఉడికించాను. చక్కగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది వేడి వేడిగా పనసకాయతో మసాలా కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చి నాకు తప్పకుండా కమెంట్స్ రూపంలో చెప్పండి. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి.